మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అనేక మంది ఎన్‌కౌంటర్‌లు అవుతున్న పర్వం కనబడతా ఉంది. కొంతమంది ఇటు జనజీవన్‌లో స్రవంతుల్లో కలిసిపోతామంటూ లొంగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మావోయిస్ట్ పార్టీలో హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత అనేక కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటా ఉన్నాయి. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత హిడ్మా ప్లేస్‌లో ఇటు బార్సే దేవన్ అయితే నియమించడం అయితే జరిగింది. ఇటు మావోయిస్ట్ పార్టీ. అలాంటి వ్యక్తిని ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మరి పక్కా సమాచారంతోని అక్కడున్నారని పక్కా సమాచారంతోని పోలీసులు గాలింపు చర్యలైతే చేయడం అయితే జరిగింది. ఇటు బార్సే దేవాతో పాటు తనకు సంబంధించిన 17 మందిని బృందాన్ని గూడా ఇటు అదుపులోకైతే తీసుకున్నారు. రేపు డీజీపీ శివధర్ రెడ్డి ముందైతే హాజరు కాబోతా ఉన్నారు. అతని ముందు లొంగిపోతున్నామన్నట్టు గూడా ఇటు బార్సే దేవ గూడా తను గూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని గూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకొని మావోయిస్ట్ పార్టీ లేకుండా మార్చి 31 కల్లా తీర్చిదిద్దుతామంటూ గూడా ఇటు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి గాని ఇప్పటికి అనేక పరిణామాలైతే జరుగుతా ఉన్నాయి. మావోయిస్టు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఇటు వరంగల్ గావచ్చు, ఇటు ములుగు ప్రాంతంలో గావచ్చు, ఇటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులు గావచ్చు, ఇటు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు ఛత్తీస్‌గఢ్, ఇటు తెలంగాణ 3 సరిహద్దులకు సంబంధించిన ఏవైతే పరిసరాలైతే ఉంటాయో వాళ్ళలో గాలింపు చర్యలైతే చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎన్‌కౌంటర్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా హిడ్మా ఎన్‌కౌంటర్ చాలా హల్చలైపోయిన పరిస్థితి గూడా మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళు గూడా హిడ్మా ఎన్‌కౌంటర్ గాదు. అదికి సంబంధించిన ఏదో జరిగింది అక్కడ అన్నట్టుగా ఇటు ఏదైతే కొంతమంది ఏ మానవ హక్కుల సంబంధించిన వాళ్ళకి గూడా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. కానీ ఈ ఎన్‌కౌంటర్ పేరు మీద కావాలనే పట్టుకొని బూటకపు ఎన్‌కౌంటర్ చేస్తా ఉన్నారనే వాదనలు గూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపైతే ఇప్పుడు బా ఏదైతే మావోయిస్ట్ పార్టీకి మరింత దెబ్బ తీసే విధంగా ఇప్పుడు పరిణామాలైతే జరుగుతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే భారసిదేవ లొంగిపోయారనే వార్త కూడా ఇప్పుడు చక్కర్లు కొడతా ఉంది. నిన్న పక్కా సమాచారంతోనే ఇటు ఛత్తీస్‌గఢ్, ఇటు తెలంగాణ 2 సరిహద్దులలో పోలీసాళ్ళైతే దర్యాప్తు చేస్తున్న సమయంలో అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఆ నేపంలో పోలీసు వాళ్ళు గూడా అక్కడికి వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొనొచ్చారన్నట్టు గూడా వార్తలైతే చక్కర కొడుతుంది. రేపు మీడియా ముందుకు గూడా రాబోతా ఉన్నారు. అంటే పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు ఇటు జనజీవన స్రవంతిలో కలిసిపోతా ఉన్న పరిస్థితి. వాళ్ళు గూడా లొంగిపోండి. ఇప్పుడున్న పరిస్థితులలో మనము ఆ కమ్యూనిటీ ఏదైతే మావోయిస్ట్ భావజాలాన్ని ముందుకు అలా తీసుకోపోలేము. మరి మరొక మార్గం వెతుక్కోవాల్సిందే అంటూ ఒక రాజకీయ పార్టీని గూడా ఏర్పాటు చేయాలి అంటూ ఇటు మావోయిస్ట్ నుండి ఎవరైతే జనశ్రీవరణ స్రవంతిలో కలిసిపోయారో వాళ్ళు నిర్ణయం గూడా తీసుకున్నట్టు గూడా తెలుస్తా ఉంది. ఒక రాజకీయ పార్టీగా, ఒక ఆర్గనైజేషన్‌గా మనమందరం ముందుకొచ్చి జనంలో ఉండి పోరాడదాం అన్నట్టు గూడా వాళ్ళు గూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు వేణుగోపాల్ గావచ్చు, ఆషన్న గావచ్చు వీళ్ళు గూడా మావోయిస్టులు రండి లొంగిపోండి అని గూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కొంత అంటే ఎదురు దెబ్బలు తినుకుంటా గత సంవత్సరం కాలం నుండి గూడా అనేక ఎన్‌కౌంటర్‌లు అవుతున్న పరిస్థితిలో మరి వాళ్ళు గూడా జనంలోకి కలిసిపోవడానికి మాకు కొద్దిగా సమయం ఇవ్వండి అని గూడా ఇటు ప్రభుత్వాన్ని అర్జించిన విధానాన్ని గూడా మనం చూసాం. ప్రభుత్వానికి మాకు కొంత సమయం ఇవ్వండి. జనవరి తర్వాత మేమే లొంగిపోతాము. మేము ఆలోచించుకుంటున్నాం. మా కేంద్ర కమిటీతోని మేము సమీక్షించుకుంటున్నామని మావోయిస్టు నుండి గూడా కీలక లెటర్‌లు గూడా బయటికొచ్చిన పరిస్థితులు మనమైతే చూసాము. ఇవన్నీ ఒకవైపైతే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు గూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు గూడా తెలుస్తా ఉంది. మరి మావోయిస్టు సంబంధించిన పార్టీ ఏవైతే ఉంటారో వాటిని ఖచ్చితంగా ఆ భావజాలాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ విధంగా గాకుండా రాజ్యాంగంలో కల్పించిన హక్కులతోనే ముందుకెళ్ళాలి అనే విధంగా ఇటు ఫిక్స్ అయినట్టు గూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపంలో ఒక మావోయిస్టు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా జనంలోకి రండి అంటూ ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుపునిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది.